ఏంటి? బలవంతమైనది. నేను ప్రవహించే గాలిని ఎలాగ మనం ఆపలేమో, అలాగే మన మనసుని కూడాను, ఒత్తిడిని, మనసు తాలూకా చంచలత్వాన్ని నిగ్రహం చేయడం కూడా అదే విధానంగా కష్టము. మళ్ళీ ఏమంటున్నారు? నా గాంధీవితోని ఎంత వేగంగా వచ్చిన వాయువుని ప్రయత్నిస్తూ నేను ఆపగలను, కానీ మనసుని ఆపలేకపోతున్నాను. వీరుడు, మహాయుద్ధ. మనలాంటి విషయం తాలూకా మనసు తాలూకా పరిస్థితి ఏంటి? కృష్ణ సంగత్వం దొరుకుతూ ఈ పాండవుల పైన సంపూర్ణ అనుగ్రహం కృష్ణ పరమాత్మకు ఉన్నది. వాళ్ళ తాలూకా మనసుల తాలూకా చంచడం మనం ఏ ప్రకారంగా ఉండగలం? స్థిరంగా ఉండగలం. అయితే ఇది అర్జునుడు అందరికీ ఉద్దేశపూర్వకంగా అడిగారు. అందరికి ఉద్దేశించి అడిగారు. వచ్చే ఇది ద్వాపరయుగం. ద్వాపరయుగంలోని ఇది అర్జునుడికి ఈరోజు భగవద్గీత ఉపదేశించారు. ఇవాళ గీతా జయంతి. ఈరోజు గీత ఉపదేశించారు. వచ్చే కాలంలో మనుషుల తాలూకా స్వభావాన్ని తెలుసుకుంటూ ప్రజల హితం గురించి, చంచలమైన మనుషుల తాలూకా పరిస్థితి ఏంటి, ఎలాగ ఉంటారు, ఎలా చేయాలి, వాళ్ళకి స్థిరం చేయాలి అని ప్రశ్నించారు. దానికి భగవంతుడు కూడా చెప్తున్నారు, అసంశయ మహాబాహో మనోదుర్నిగ్రహించడం. సందేహం పడక మనసు ఖచ్చితంగా స్థిరం అవుతుంది. మీరు చెప్పిందే కరెక్టే. మనసు చంచలమైనదే, అస్థిరమైనదే. దీనికి ఎంత సహజంగా స్థిరం చేయలేము అని చెప్తున్నారు. విధానం చెప్తూ భగవంతుడు సందేహం పడక అని చెప్పారు. ఖచ్చితంగాను వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. ఖచ్చితంగాను మార్గం అనేది ఉన్నది. ఆ మార్గం ఏం చెప్తారనేది మనం, ఇది ధ్యాన యోగం. ఏ యోగం? ధ్యాన యోగం. సో ధ్యాన యోగంలోనే ఏం చెప్తారు? కన్క్లూషన్ ఏం చేస్తే మనకి సరళంగా మనసు స్థిరం అవుతుంది అని భగవంతుడు 40, 41, 42, 43, 44, 45, 46, 47 వరకు 40 నుంచి స్టార్ట్ చేస్తారు. శ్రీ భగవాన్ ఉవాచ. సో 7 ఆన్సర్లు అద్భుతమైన ఆన్సర్లు. మనం ఇలా ప్రశ్నతోనే ముగిద్దాం కథకి. ఆన్సర్ అంది మళ్ళీ రేపు తెలుసుకుందాం. కృష్ణుడు ఏ విధానంగా ఆన్సర్ ఇచ్చాడు. ఇవాళ ప్రశ్న ఏమి ఇస్తున్నారంటే, అర్జునవాచ 37 నంబర్ శ్లోక, 6th chapter 37 नंबर श्लोक, उनका पेज नंबर बता दो. अयति श्रद्धया हेतो योगो छलित मानसः अप्राप्यो योगो संसिद्धिं काम गतिं कृष्ण गच्छति. अयति श्रद्धया हेतो योगो छलित मानसः अप्राप्यो योगो संसिद्धिं काम गतिं कृष्ण गच्छति. अयति श्रद्धयोपेत योग चलित मानसः
అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి అయతి శ్రద్ధయోపేతో యోగో చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఫస్ట్ ఇక్కడ చెప్పారు అయతి. అయతి అంటే ముఖ్యంగా సక్సెస్ఫుల్ అవపోయినా అసఫలం అయిన యోగి, ఏదైతే యోగ సాధన చేశారో దాంట్లోనే అతను ఫలితము లభించలేదు. అయతి శ్రద్ధయోపేతో అంటే శ్రద్ధాపూర్వకంగానే తను ఆ యోగం చేశారు. ఏదనుకోండి, ధ్యానం అనుకోండి, కర్మం అనుకోండి, జ్ఞానం అనుకోండి, ఏదైనా. యోగ చలిత మానస అని చెప్పారు. ఇక్కడ యోగో చలిత మానస అంటే ఎలాగా చంచలమైన మనసు వల్ల ఒక వేకి వెళ్ళింది భ్రష్టం అయిపోతుంది, యోగ భ్రష్టం అయిపోతాం మనం. దానివల్ల మనం ఆ యోగంలోని ఆ దారిలోని అంతిమైన ఫలం మనం పొందపోవచ్చు. మనసు చంచలం అవుతుంది. మనసు చంచలమైనది ఆ యోగంలోని సంపూర్ణమైన మనం అల్టిమేట్ గోల్ మనం చేరుకోవచ్చు. అందుకే అయతి అంటారు, అసఫలమైన ఒక యోగి, అన్సక్సెస్ఫుల్ యోగి మామూలుగా చెప్పాలంటే. అప్రాప్య యోగ సంసిద్ధిం, ఒకవేళ ప్రాప్తం అవకపోతే కాం గతి కృష్ణ గచ్చతి, అతను గతి ఏమవుతుంది. ఇప్పుడు మనమే ఉన్నాం, భక్తి చేస్తున్నాం, అల్టిమేట్గా మనం చేయలేపాం, మనం రీచ్ అవ్వలేపాం కృష్ణుడికి. సో మన గతి ఏమవుతుంది అని మనం ఒక క్వశ్చన్ వేసుకుంటాం. స్వామి ఇలా చేసాము కానీ ఏ విధానంగా చేయాలో ఆ విధానం చేయలేదు, శరీరం విడిచిపెట్టేసాము, మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదుగా. సో మన పరిస్థితి ఏంటి అని మనం ప్రశ్నించుకోవచ్చు. మనకి మనం రప్తే మనం ప్రశ్నించవచ్చు. అందుకే ఇది సైంటిఫికల్ క్వశ్చన్. ఇది ఏదో కాదు ఏదో ప్రశ్నించారు అని. ఇది వాస్తవంగా అందరూ తెలుసుకోవాలి. అందరూ కర్మ మార్గము, ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గం, ఏదో ఒక మార్గం ఉండాల్సిందే. సోకాళ్ళు కర్మ మార్గం కాదు, సోకాళ్ళు ధ్యాన మార్గం కాదు. వాళ్ళు దానికి వాళ్ళు కంఫర్ట్ తగ్గట్టుగా వాళ్ళు పరివర్తన చేసుకున్నారు ధ్యాన మార్గాన్ని. ఎవరిని ధ్యానం చేయాలని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ, మత్పరహ అని చెప్పేసి చెప్తున్నారు. ధ్యాన మార్గంలో నన్నే ధ్యానం చేయమని చెప్పేసి చెప్తున్నారు. శూన్యాన్ని ధ్యానం చెప్పేసి చెప్పలే భగవంతుడు. శ్వాసని ధ్యానం చేయమని చెప్పేసి చెప్పలే. వాళ్ళు చెప్తాను మత్పరహ అని చెప్పేసి చెప్తారు. ఎందుకు? సో అందుకే అన్సక్సెస్ఫుల్ యోగి ఎలాగ తన పరిస్థితి ఏంటి అని ప్రశ్నించడంతో, ఇది మొదటి ప్రశ్న. ఇది ప్రతి వ్యక్తికి క్వశ్చన్ అడగాల్సింది. మనం ఒక మార్గంకి వచ్చాం, గుళ్ళకి గోపురాలకి వెళ్తున్నాం, ఏదో ఉడతా భక్తి చేస్తాం అంటారు కదా. ఏదో ఏంటి మీ అంత కాపైనా ఏదో ఉడతా భక్తి చేస్తాం ఏంటి మాట వరుసగా అంటారు. ఉడతా భక్తి చేస్తాం, ఆ ఉడతా భక్తి చేస్తున్నారు కరెక్టే. భగవంతుడికి దగ్గర అందరూ ఉడతా భక్తి చేసిన వాళ్ళవే, ఎవరో ఎక్కువ పెద్ద భక్తి చేయలేరు, అంత శక్తి కూడా ఎవరికి లేదు ఆ ఉడతా భక్తి. అయితే ఆ ఉడతా భక్తి చేసినప్పుడు మనం ఎంతవరకు సక్సెస్ అవుతాం, ఎంతవరకు రీచ్ అవ్వగలం,
ఒకవేళ మనం అల్టిమేట్గా రీచ్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి అని మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఈ ఉడతా భక్తి సరిపోదంటే ఇంకా ఏం చేయాలి, ఏది చేస్తే సరళంగా అవుతుంది అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం బిజినెస్కి బోల్డ్ వేస్ ఉంటాయి, జాబ్కి బోల్డ్ వేస్ ఒక ప్రకారంగా మనం ఆలోచిస్తాం. ఈ జాబ్ బాగుంటుందా, ఆ జాబ్ బాగుంటుందా, ఈ టైం పెట్టుకుంటే బాగుంటుందా, ఆ టైం పెట్టుకుంటే బాగుంటుందా, బిజినెస్లోని ఈ ప్రోడక్ట్ చేస్తే బాగుంటుంది, ఆ ప్రోడక్ట్ చేస్తే బోల్డ్ థింకింగ్స్ థాట్స్ ఉంటాయి. కానీ భగవంతుడి ప్రాప్తి మార్గంలోని లేదంటే ఆధ్యాత్మిక మార్గంలోని మనం ఏ ప్రకారంగా చింత ఉండదు. ఎవరు మనకి గైడ్లైన్స్ అవసరం లే, నో గైడ్లైన్స్, నో థింకింగ్, నో థాట్స్, నో టెన్షన్. ఎందుకంటే భక్తి మనకు అవసరం లేదు కాబట్టి టెన్షన్ లేదు. మనకు భగవంతుడు అవసరం అయితే మనకి టెన్షన్ ఉండకుండా ఉంటుంది ఏంటి? ఇప్పుడు డబ్బు కావాలని చెప్పి టెన్షన్ ఉన్నది, డబ్బులు మనకి ఏం అవసరం లేదని చెప్పేసి చూడండి, బిజినెస్ ఏం టెన్షన్ ఉండదు. వస్తే వచ్చింది, లేకపోతే ఏదయ్యా ఏంటి అయిపోయింది పెద్ద విచిత్రం అంటే చూడండి, ఏం టెన్షన్ ఉండదు. ఉద్యోగం వస్తే వచ్చింది, లేదంటే లేదు అని చెప్పేసి చెప్పిన వ్యక్తులకి వాడికి ఏం టెన్షన్ ఉండదు. ఉద్యోగం ఖచ్చితంగా కొట్టాలి, నేను మార్కులు తీసుకోవాలి, నేను ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగంతో ఆడికి టెన్షన్ ఉంటుంది. పొందుతాను అని వ్యక్తికి టెన్షన్ ఉంటుంది, కానీ ఏ ప్రకారం పొందను నాకేం అవసరం అంటే వాడికి ఏం టెన్షన్ ఉంటుంది? ఏం టెన్షన్ ఉండదు. సో టెన్షన్, మనం భౌతిక ప్రపంచంలోని అన్నీ పొందాలని మనం టెన్షన్ పడుతున్నాం, కానీ భగవంతుడికి పొందాలని ఎవరికి ఉన్నది? భగవంతుడికి అనుగ్రహం పొందుతాము ఎందుకు అంటే ఇవన్నీ పొందడానికే. ఏది భౌతిక ప్రపంచం, ఉద్యోగం కావాలి, సద్యోగం కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, జనం దేహి ఇవన్నీ కావాలని చెప్పేసి భగవత్ అనుగ్రహం కావాలని భగవంతుడికి పొందని ఎవరికి ఉన్నదని చెప్పండి? ఇది లేదు. అందుకే అతనికి భగవంతుడు పొందే మార్గంలోని, భగవంతుడికి వెళ్ళే మార్గంలోని వాడికి ఏం టెన్షన్ ఉండదు అనమాట. అయితే అయింది, లేదంటే లేదు. ఇవాళ పొద్దున్న లెగిస్తే పూజ చేస్తాను, అవ్వకపోతే ఏ టైంకి లెగిస్తే ఆ టైంకి పూజ చేస్తాను. అదే అలాగే జాబ్కి వెళ్ళని చూద్దాం, 10 o'clock అయితే నేను వెళ్తాను జాబ్కి, అవ్వకపోతే లేదు పర్లేదు అని చూద్దాం. 10 o'clock నేను నా శరీరం సహకరిస్తే, లేకపోతే నేను నాకు మూడు బాగుంటే దుకాణం ఓపెన్ చేస్తాను, లేదంటే ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటాం. లేదు, శరీరం బాగున్నప్పుడు కూడా ఎవరికైనా పిల్లలకో లేకపోతే భార్యకో ఎవరికి కూర్చోమ్మ తీయమ్మ ఇల్లు అని చెప్పేసి ఎందుకు? దానికి కొన్ని ప్రయారిటీ మనం భగవంతుడికి ఇవ్వకుంటున్నాం, ఎప్పుడు లేదు. అందుకే రెండో ప్రశ్న కూడా అడుగుతారు అర్జునుడు. ఎక్కడ ఈ అర్జునుడు ఈ ప్రశ్న ఎందుకంటే సైంటిఫికల్ క్వశ్చన్ అన్నమాట. అది మామూలుగా అది మన అందరి గురించి అడిగారు. మనం వెళ్ళే మార్గంలోనే ఒక జారిపోయామనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి తనొక పరిస్థితి ఏంటి? అందరూ ఏదో ఒక మార్గంలో ఉండే ఉంటారు, వాళ్ళకి తెలిసిన భక్తి, తెలిసిన ఇది. అందుకే అందరి మాట వినకూడదు. హిందీలో కహావత్ ఉంటుంది, సునో సబ్కా కరో आपका करो आपका आप करो मन का अपना मन का సునో సబ్కా కరో అప్నా మన్ కా అని ఉంటుంది. అందరిది వినండి పర్లేదు, కానీ నాకు ఏది నచ్చుతుందో అది నేను చేస్తానని చెప్పేసి ఉంటుంది హిందీలో కావతి. మార్వాడీస్ అందరూ అలాగే, అందరూ వింటారు ఏం, కానీ వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే చేస్తారు. వాళ్ళు ఈజీగా ఎవరు చెప్పింది ఇవన్నీ వినరు, అలానే బిజినెస్ క్లిక్ అయిపోతారు వాళ్ళు. ఇది అది అందరి 10 రకాల మాటలు వింటారు, కానీ వాళ్ళు రెస్ట్ తీసుకోరు, వాళ్ళకి ఏది నచ్చుతుందో అది చేస్తారు. సో అందరిది వినేసి మనం గ్రైండర్ చేసేసకూడదు. ఎవరిది వినాలి? భగవంతుడి వాక్యాలు వినాలి. చెప్తారు, ఇది కూడా ఉన్నది, ఎవరి వాక్యం వినాలి, ఎవరు మన సందేహాల్ని దూరం చేయగలరు, వాస్తవంగా మన జీవితంలో ఉన్న సందేహాల్ని దూరం ఎవరు చేస్తారు, అది కూడా ఇక్కడ ఉన్నది 3వ నంబర్ ప్రశ్నలో. ఇది 1వ నంబర్ ప్రశ్న ఏంటి? జోగచరిత మనస ఏంటి? అయోతి శ్రద్ధయ పేతో, శ్రద్ధాపూర్వకంగాను ఏదో ఒక మార్గాన్ని, భగవంతుడికి చెందే మార్గాన్ని వెళ్తున్నప్పుడు అయోతి అసఫలం అయిపోయాం అనుకోండి, చెప్పలేం కదా. ఇప్పుడు ఉద్యోగం కొట్టామని చెప్పేసి ఎంతో ప్రయత్నించాం,
అది కొడతామని ఏముంది, కొట్టొచ్చు కొట్టకపోవచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అలాగని విడిచిపెట్టేస్తామండి, ఇంకో మార్గాన్ని పట్టుకుంటాం. అయితే తన గతి ఏంటి అవుతుంది, ఇది అలాగలేదు కదా, మనం జీవితం అంతా ఒక మార్గాన్ని పట్టుకున్నాం, ఏదో ఒక మార్గాన్ని, ధ్యాన మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, అష్టాంగ యోగ మార్గం, ఏదో ఒక మార్గం పట్టుకున్నాం, జీవితం అంతా చేసాం, కానీ మనం అల్టిమేట్గా చేయలేపాం, ఆ విధానంగా చేయలేపాం, 100% చేయలేపాం. అప్పుడు ఆ యోగి, ఆ వ్యక్తి తాలూక పరిస్థితి ఏంటి అంటున్నారు. కామ్ గతి కృష్ణ గచ్చతి, తన తాలూక గతి ఏంటి కృష్ణ చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. काम गति, उनका क्या गति होगा, कृष्ण गच्छति बोलो आप, प्राप्त होगा. कृष्णा बोल रहे गच्छति मतलब प्राप्त होगा, उनका क्या गति उनका प्राप्त होगा, जो कि यस అగైన్ క్వశ్చన్ ఆస్కింగ్. సో ఈ ప్రశ్నలోని మనకి ప్రభుపాద్ తాలూకు పర్పోర్ట్ కొంతవరకు చదువుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆత్మానుభూతి అంటే ఏంటి తెలుసుకోవాలి. ఆత్మానుభూతి తెలుసుకోకపోతే మనం ఎప్పుడు భగవంతుడు, పరమాత్మ, బ్రహ్మ, ఆధ్యాత్మికం అనేది మనకి తెలియపడదు, ఏం తెలియపడదు. స్పిరిచువాలిటీ, ఆత్మానుభూతి పొందపోయిన వ్యక్తి, ఆత్మానుభూతి అంటే ఏంటి తెలియపోయిన వ్యక్తి, తను స్పిరిచువాలిటీ ఎప్పుడు పొందలేరు. ఆత్మానుభూతి అంటే ఏంటి, ఇది శరీరం, మనసు, బుద్ధి కంటే చాలా పరో. అది అర్థం చేసుకో, మనసుతోనే అర్థం చేసుకోలేదు, బుద్ధి వల్ల అర్థం చేసుకోలేదు, శరీరం వల్ల అర్థం చేసుకోదు. శరీరం అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల వల్ల ఈ ఆత్మానుభూతిని అర్థం చేసేసుకుందాం. బుద్ధి వల్ల, మనసు వల్ల ఇది చాలా ఊర్ధ్వలో ఉంటుంది. దీనికి ఎలాగ అర్థం చేసుకోవాలి, కానీ అనేక మార్గాలు ఉన్నాయి. ఈ శరీరం వల్ల, ఇంద్రియం వల్ల, మనసు వల్ల మనం ఈ మార్గాలకు వెళ్తే అప్పుడు ఆధ్యాత్మిక అనేది ఏంటి మనకు తెలుస్తుంది. ఏంటి అష్టాంగ యోగ మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం అంటారు, కర్మ మార్గం, భక్తి మార్గం. అనేక మార్గాలు ఉన్నాయి భగవంతుడికి ఆధ్యాత్మిక జీవితాన్ని పొందడానికి. అష్టాంగ యోగ మార్గం అంటే 8 అంగాలు భగవంతుడికి. హఠ యోగ వేర, అది అష్టాంగ యోగం ఏంటంటే ఇక్కడి నుంచి నాభికమల నుంచి చక్రాన్ని తీసుకొచ్చేసి, హృదయం తీసుకొచ్చేసి ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్ళి ఎక్కడి వరకు విశుద్ధ చక్రం నుంచి తీసుకొచ్చేసి ఎక్కడి నుంచి తీసుకెళ్తారు వాళ్ళు. అష్టాంగ యోగ మార్గం. ధ్యాన మార్గంలో కుండడం, ఇవి చాలా పెద్ద కష్ట మార్గం. కొన్ని ఏదో ఒకటి, ఇది కూడా ఒక మార్గమే. దానికి జ్ఞాన మార్గం అనుకుంటుంది, యోగ మార్గం అనుకోండి, కర్మ మార్గము, మరి ధ్యాన మార్గము, మరియు భక్తి మార్గము. ఇది ఎన్నో అధ్యాయం? 6th చాప్టర్. కానీ 2వ చాప్టర్లో భగవంతుడు ఒక శబ్దం చెప్పారు, ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం భగవంతుడికి గుర్తున్నదా లేదా? అర్జునుడు ప్రశ్నించి టెస్ట్ చేస్తున్నారు, ఆ శ్లోకం ఎంతవరకు నిజం అంటే ఓన్లీ ప్రశ్నించేసామంటే మనం ఏదో ఇష్టాసారంగా ప్రశ్నిస్తాం, మనం అలా ప్రశ్నించింది కాదు. అర్జునుడు ప్రశ్నించారంటే ఎన్ని, అర్జునుడిది 84 ఉన్నాయి ఇక్కడ శ్లోకాస్. ఈ 700 శ్లోకాలన్నీ 84 శ్లోకాలు అర్జునుడు ఉన్నారు. మామూలు ప్రశ్నించలేదు. ముందు 1వ నంబర్ శ్లోకం అంతా 40-45 వరకు కేవలం అర్జునుడిదే ఉంటుంది. ఒక్కొక్కటి విచిత్రంగా ఉంటుంది. వాస్తవంగా కరెక్టే అనుకుంటాం మనం, అర్జునుడు చెప్పింది కరెక్టే, లుప్తో పిండోదికో క్రియ అని శబ్దం పెట్టారు, వర్ణశంకరం, ఇవన్నీ అద్భుతమైన శ్లోకాలు, అద్భుతమైన క్వశ్చన్స్. అవి ఇలాగ అయిపోతారని చెప్పారు.
నిజమే కదా అని అనుకుంటాం మనం దానికి. కానీ భగవంతుడు Then what will happen? They really don't know the Bhagavad Gita even. They really don't know the karma kand even. In today's life. What will happen if they done the mistake? Because of I've seen so many of things and outside about the Varn Sankar. They will mash up for a kul also. When it says Brahma, if the Kshatriya kul will be there, they will nash the Kshatriya kul and they will also destroy the Brahman kul also. yes, Then why? How will it be corrected? Then again, Krishna says that Sarv Dharman Parityaja Mamekam Saranam Praja. Am Tam Sarpapibha Mokshi Sami Masucha. Then what will be for the kul? Kul Parampara what? They will destroy. see, sarvadharman parityajate is ultimate goal. This is the ultimate goal. There is no caste, creed, tax and everything for surrender of Krishna. But in material life, there should be caste, there should be creed, there should be sex and everything. Here, male or female. Even if Garva Mandir, then female can never enter. There should be a particulars. There should be creed, there should be sex, male or female. And caste, there should be only Brahmana and Vaishnava can go enter the Garva Mandir. All these things is there for materialistic life. But spiritualistic life, there is no conditions. There is no condition. But there is a fully spiritualist. It should be Fully. If you say nice question, one Brahmana Mataji and Kshatriya Prabhu will marriage nowadays. Why? Because they are get together and they are matches everything. He also devotee, and they are married. But in spirituality way, but in materialistic way, it's wrong. Absolutely wrong. But in spirituality, only their thoughts and thinking should be spirituality. Must be spirituality. Then what is for this sloka? Gun karma vibhagasha means if anyone who have taken birth in Kshatriya kul, he has a quality of Brahmana, then he is a Brahmana. Yes, this Varna Sankara is only, I am created only for the, it's based on the guna karma. It's not the family tradition. It's not a family tradition. As like Vyasadev. Then whole Brahma. Then also, yes, it's a nice, but then also we have to give the respect for the Brahman kula, Kshatriya kula. We should be respect. We must be respect that. If anyone by birth there is no kula. Prabhupada says that by janmana jayate Shudra. Everybody will birth as a Shudra, even though Brahmana also as a Shudra. After Dijatvam means Diksha, then he only called as a Brahmana. But most of the people really don't know what is Diksha is. They only celebrate this Diksha. Okay, yes, this is all we are giving the answer of first chapter. First chapter, there everything is clear. So much of hindrance in first chapter. So now we are chapter is different. So try to understand for this concept. There is a lot of questions, but now we have to relate to this sloka. We have to give the answer. Okay, what is this? ఇది 6వ నంబర్ తాలూకా అధ్యాయం. అయోతి శ్రద్ధయోపేత యోగ చలిత మానస. ఒకవేళ నేను యోగ భ్రష్టం అయిపోయాను అనుకోండి, ఏమవుతుందని చెప్పేసి ప్రశ్నించారు. భగవంతుడు ఆల్రెడీ రెండో అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పేశారు. ఏం శ్లోకం చెప్పారంటే, నేహా విక్రమణా స్వస్తి ప్రత్యవాయ విద్యతే స్వల్పాప్యస ధర్మస్య రాయతే మహతో భయాత్. ఇది ఈ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంకి అర్జునుడు పట్టుకొని ఈ ప్రశ్నించారు అన్నమాట. అసలు ఆ కృష్ణుడికి ఇది గుర్తుందా లేదా? స్వల్ప అప్యస ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పేసి గుర్తున్నదా లేదా టెస్ట్ చేస్తున్నారు కృష్ణుడికి. సో
సాధనా మార్గం ఈ స్వల్ప అప్యశ ధర్మసూత్ర అయితే మహత్వ భయాత్ అంటే ఏంటి? చిన్న ధర్మం చేసిన చిన్న అయితే మనకి అనేక భయంకరమైన విపదాల నుంచి మనం బయటకు వస్తామని చెప్పేసి. అయితే మనకి విపద ఇంకా లేదు. ఒకవేళ మనం చేస్తున్నాం, ఒకవేళ అసఫలం అయిపోయినా కూడాను మనకి ప్రాబ్లం లేదు కదా అని ఇది అర్థం. ఎందుకంటే మనకి విపదాల నుంచి దూరం అయిపోతాం. చిన్నది చేస్తే ఇంకా చిన్నది నుంచి కొద్దిగా ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచిదే. సో ఆ ప్రశ్న అడుగుతున్నారు, ఒకవేళ నేను సఫలం కృతి అవ్వలేదు అనుకోండి, నా పరిస్థితి ఏంటి అని. ఆ క్వశ్చన్కి అక్కడ చెప్పిన ఆ శ్లోకానికి ఇక్కడ కంపేర్ చేస్తానమాట. అయితే నేను బయటపడొచ్చా లేదా, ఎవరైనా బయటపడగలరా లేదా అని ప్రశ్నించారు దీనికి. అయితే సాధన మార్గంలోని దివ్యమైన ఈ మార్గంలోని భక్తి మార్గం అనుకోండి, ఈ మాయాశక్తితో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు ఫైట్ విత్ మాయాశక్తి. ఖచ్చితంగా మాయాశక్తి తన ఒక కర్మం తను చేస్తూనే ఉంటుంది. ఏంటి, మనందరికీ యోగ చరిత మానస అంటే ఈ దారి నుంచి బయటికి తీసుకొచ్చేద్దామని. చూడండి, చాలామంది ఈరోజు ఎక్కడ కూర్చున్న వ్యక్తులందరూ గుడికి వస్తున్నాం. ఎవరు ఫోన్ చేయండి, ఏరా బాబా గుడికి వచ్చాను వస్తావేంటంటే, అరే పని పాటలు ఏంటిరా నువ్వు, గుడికి వస్తావేంటి, గుడికి వెళ్తావేంటి, తర్వాత వెళ్దామని. ఎప్పుడు గుడి అంటావు, తెలుగు అంటావు ఏంటి, దా వేరే చోటు ఇది ఉన్నది, ప్రోగ్రామ్ ఉన్నది, ఫంక్షన్ ఉన్నది అని చెప్పేసి మీకేం చేస్తారంటే యోగ చరిత మానస. మీకు పథభ్రష్టం వాళ్ళే చేస్తారు. ఫ్రెండ్స్ ఏంటి, రిలేటివ్స్ ఏంటి, నైబర్స్ ఏంటి, పేరెంట్స్ ఏంటి, ఎవరైనా సరే, ఎంత పెద్ద భక్తినైనా ఈ మార్గం అటువంటిది. ఈ మార్గం నుంచి బయటికి తీసేద్దామని చెప్పేసి అందరూ ప్రయత్నిస్తారు. కేవలం సాధు మహాత్ములు వైష్ణవులు తప్ప. సాధు వైష్ణవులు వీళ్ళందరూ, ఎందుకంటే ఈ మార్గం ఎంత ఉత్తమమైనది, ఉన్నతమైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత ఉత్కృష్టమైనది అని కృష్ణుడు స్వయంగా చెప్పున్నారు. కాబట్టి వాళ్ళు విలువ తెలుసు. కాబట్టి బాబు ఈ మార్గంలో మీరు ఉండండి అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకి జుత్తు పట్టుకొని ముక్కు పట్టుకొని కూర్చోబెడతారు, ఇక్కడ కూర్చోండి. ఎందుకంటే వాళ్ళు విలువ తెలుసు కాబట్టి ఆ మార్గంకి. ఇంకెవరికి ఏం తెలియదు, చదవలేదు, తెలుసుకోలేరు. వాళ్ళు తెలిపింది ఇవన్నీ ఎందుకురా బాబు వచ్చేసి అని చెప్పేసి ఆ యోగం నుంచి. ఇదే మాయ. త్రిగుణం, 3 గుణాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సతోగుణం, రజోగుణం, తమోగుణం. ఇది ఎప్పుడు మనకి బంధించి లాగేస్తుంది. చూడండి, ఫిషర్మెన్ ఏం చేస్తారు, ఓ తాడునేసి చేత్తో చిన్నది కడతాడు, అది పట్టుకొని లాగేస్తాడు మొత్తం అంతా. మనకి ఈ మాయాశక్తి ఏదో ఒకటి ప్రలోభన చూపించేసి ఒక మంచి ఉద్యోగం ఇచ్చేస్తుంది ఎక్కడో, అంటే గుడి నుంచి దూరం వెళ్ళిపోతాం. ఎక్కడో సెటిల్మెంట్ అయిపోతాం అని చెప్పేసి ఎక్కడో మనం వెళ్ళిపోతాం. దానికి ఆశ పెట్టుకున్నాం అనుకోండి, గుడి నుంచి, కథాలించి, సేవలించి దూరం వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ చెప్తారు, ఎవరండి ఫ్రెండ్స్? నాకు ఫ్రెండ్స్ అంటే శబ్దానికి నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడే నన్ను ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైతే సత్మార్గాన్ని చూపిస్తారో, ఆధ్యాత్మిక మార్గం చూపిస్తారో వాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ ఒకటి డూప్లికేట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఆ సమయంలో రియల్ కృష్ణ, డూప్లికేట్ కృష్ణ కూడా ఉన్నారు. పౌండ్రిక్ వాసుదేవ, పౌండ్రిక్ వాసుదేవ. కృష్ణుడు ఉన్నప్పుడే ఒక డూప్లికేట్ కృష్ణుడు కూడా వచ్చాడు, తెలుసండి. మొత్తం క్లియర్గా ఉన్నది కృష్ణుడు లీలలోని, భాగవతంలోని. కృష్ణుడికి అందరూ భగవంతుడు హే కృష్ణే భగవంతుడు, ఆడుకంటే నేనే భగవంతుడు అని చెప్పేసి ఇతను డూప్లికేట్ శంఖ చక్రంలో ఎట్టుకొని 4 ఇక్కడ ప్లాస్టిక్ పెట్టేసుకొని, అప్పుడు కూడా టెక్నాలజీ ఉండే చూడండి, ఒక చక్రం మోటార్ పెట్టేసాడు దానికి. అప్పుడులోని, ఇప్పుడు మోటార్ ఏమొచ్చిందండి, అప్పుడు చక్రం ఒకటి పెట్టుకొని తిరుగుతుండేది. నేనే వాసుదేవుడిని, చూడండి నాకు 4 చేతులు ఉన్నాయి, కృష్ణుడికి కేవలం 2 చేతులు, నాడే దేవుడు అని చెప్పేసి అతను డూప్లికేట్ ఒక గరుడ పట్టుకునేసారు. గరుడ కూడా పట్టుకుండేరు, ఒక వాహనం స్విచ్ కొడితే ఆ గరుడ కూడా వెళ్ళిపోతుండేది సేమ్ అని చెప్పేసి. పౌండరిక్ వాసుదేవ్ అని చెప్పేసి అతని పేరు.
కృష్ణుడికి మళ్ళీ ఇతనికి కూడా యుద్ధం అయింది, టకాఫై అయింది. like a fight. ఆ? కృష్ణుడు కృష్ణుడు వాసుదేవ్ చక్రం విడిచిపెట్టారు కృష్ణుడు. కానీ ఏంటి నీ చక్రం అని చెప్పేసి కృష్ణుడు ఒక చక్రం అయితే మస్తు గరుడు కాదు, వాసుదేవ్ కాదు, ఎవరు కాదు, ఇంకెవరు లేరు అక్కడ. సరే విడిచిపెడుతుండారు, సరే పో. మళ్ళీ పౌండ్రికి వాసుదేవ్ ఒక లెటర్ రాశాడు ఎవరికి, కృష్ణుడికి. ఏయ్ సావధాన్, నువ్వు కృష్ణ అనుకొని, పరమాత్మ అనుకొని, భగవంతుడు అనుకొని ఈ ప్రపంచాన్ని తెలిపించుకుంటున్నావు, ఇది అబద్ధం. నువ్వు నా శరణు కోరుకుంటే నీ ప్రాణరక్ష పెడతావు, లేదంటే ఈ పౌండ్రికి వాసుదేవ్ స్వయంగా పరమాత్మ భగవంతుడు నీ ప్రాణాలు తీస్తాడు అని చెప్పేసి ఒక లెటర్ రాశారు మళ్ళీ కృష్ణుడి పక్కన. కృష్ణుడు చూసి నవ్వుకుంటున్నారు. నేను ఉన్నప్పుడు కూడా డూప్లికేట్ భగవంతుడు వచ్చాడు, నేను లేకపోతే ఈ యుగంలో ఎంతమంది భగవంతులు వస్తారు చూడండి. చాలా మంది భగవంతుడు అయిపోయారు. రామాయణం చూడండి, రామాయణంలో చాలా మంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు భగవంతుడు అని చెప్పేసి. రామాయణాన్ని అతన్ని కూర్చోబెట్టడం ఏంటి, అతని కాలు మీద కాలు వేసుకుని కూర్చోడం ఏంటి? ఇదే భగవంతుడు కలియుగంలో. భగవంతుడు ఉన్నప్పుడే బోల్డ్ మంది డూప్లికేట్ భగవంతుడు వచ్చారు. భగవంతుడు ఇప్పుడు లేరు, ఓలోకులు ఉన్నారు. ఈ భూమిలోని బోల్డ్ మంది భగవంతుడు రారా? బోల్డ్ మంది. ఇలా చేస్తే బీబూది వస్తుంది, ఇలాగ వస్తే తావీజ్ వస్తుంది, ముక్కులను చేస్తే ఏదైనా వస్తుంది, ఏదైనా వస్తుంది. ఇదే మరి తాంత్రికం మాంత్రికం ఇవన్నీ. అతను చూసుకుంటే కింద నుంచి ఏదో ఒకటి వచ్చే మెషిన్ నుంచి మొత్తం అంతా గ్రౌండ్లోని మొత్తం అనే సెట్టింగ్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో సెటప్స్ మొత్తం అంతా ఏం తీయమంటే అక్కడి నుంచి అగ్గి వచ్చేస్తుంది, అక్కడి నుంచి విభూతి వచ్చేస్తుంది, అక్కడి నుంచి మొత్తం అన్ని వాళ్ళ కింద ఆపరేషన్ చేస్తుంటారు మొత్తం అంతా. దానికి మనం ఏదో ఇదే యోగ చరిత మానస. ఇవన్నీ చూసి మన మనసు చంచలం అయిపోతాయి, అయోతి యోగ భ్రష్టం అయిపోతాం. ఇది కాదురా, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కష్టమే, ఎప్పుడు సుఖశాంతాలు ఉండవు. ఎవరో అంటారు ఇక్కడ ఎందుకురా బాబు, అల్లా అక్కడ చెల్లు, ఆ నూనె అభిషేకం చేయి, 108 ప్రదక్షిణ చేస్తే నువ్వు ఖచ్చితంగా నీకు అనుకుని సాధిస్తావు అని చెప్పడం చాలు, అక్కడ పరిగెడతారు ఇంక అందరూ బలోమని. అక్కడ కాదు, అక్కడ ఏం అవ్వలేదంటే అల్లా అక్కడ కేవలం 108 ప్రదక్షిణ చేస్తే నీకు అన్ని పనులు అయిపోతాయి అని చెప్పి. లేదా ఒక బ్రెడ్ ఇస్తే చాలు, కుక్కకి బ్రెడ్ ఇస్తే చాలు, నువ్వు మొత్తం అన్ని మనోభ్రష్ట అంతా అయిపోతుంది, సఫలం అయిపోతుంది. ఇవన్నీ అయోతో. ఇవంతా ఏంటంటే భ్రష్టం, యోగ భ్రష్ట విజాయతే. మనందరికీ ఈ మాయ, ఇదే మాయ. మాయ మనకి స్ట్రగుల్ చేస్తుంటుంది. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ ఇలా చేయమని, అలా చేయమని చెప్పేసి. 3:30కి మంగళారతి లేకపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోదాం పదండి, ఉండికి వెళ్ళిపోదాం అని అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. మంగళారతి లేకుండా మఠం నుంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోదాం అన్నారు. మంగళారతిలో గ్రేట్నెస్ ఏంటి వాళ్ళకి తెలిసేంటి, కథాతలో గ్రేట్నెస్ ఏంటి తెలిసేంటి, తెలియదు. ఇదే మనం దృఢంగా ఉండాలి, ఖచ్చితంగాను. దృఢం అంటే ఏంటి, మాయాతోని మనం స్ట్రగుల్ చేస్తున్నామే, అప్పుడు మనం ఖచ్చితంగాను సాధు సంఘాన్ని విడిచిపెట్టకూడదు. సాధు సంఘం మనకి దొరకలేదు అనుకోండి, మనం ఖచ్చితంగా గీతాన్ని విడిచిపెట్టకూడదు. గీతాన్ని కూడాను భగవంతుడు భక్తులు ముఖాలు విందరని వినాలి. ఈ గీతకి, ఈ శ్లోకానికి 1000 మీనింగ్స్ ఉన్నాయి, రాసున్నారు. వాళ్ళు ఎష్టాసారం రాసున్నారు, అసలు రిలేషన్ కూడా లేదు. ఒక శ్లోకాల ధరకు రిలేషన్ ఉండదు, కానీ ప్రభుపాద అంత నీట్గా, అందుకే యాజ్ ఇట్ ఈజ్ అని రాశారు దీనికి. భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్, భగవంతుడు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా రాసున్నారు. ప్రభుపాద రాశారంటే 10 మంది తాలూకా భక్తులు తాలూకా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఏంటి అసలు మంచి చెడ్డ అని చెప్పేసి ఎంతో విచారించి ఇది రాశారు. అతను రాసింది కాదు, ఎవరు ఏ విధానంగా విచారం శక్తి ఉంది వాళ్ళందరూ భగవంతుడి గురించి మొత్తం ప్రపంచాన్ని విడిచిపెట్టేశారు, అటువంటి వాళ్ళు రాశారు. సో అందుకే మనం త్రిగుణంలోని బంధించి ఉన్నాం, మనం త్రిగుణ మాయ మనకి బంధించి ఉన్నది. సో అందుకే మనం తెలుసుకోలేము, మనం ఎప్పుడు యోగ చరిత మానస యోగ భ్రష్టం అయిపోతాము. సో అందుకే సాధు సంగత్వమే భక్తి తాలూకా బీజం.
అంకురార్పణం అవుతుంది. మనం విత్తనం వేస్తాం చూసారా, ఆ విత్తనం ఎలాగొస్తుంది? ब्रह्मांड भरिते भ्रमिते कौन भाग्यवान जीव, ब्रह्मांड भ्रमिते कौन भाग्यवान जीव, गुरु कृष्ण प्रसाद पाई भक्ति लता बीज. గురు తాలూకా కృష్ణుడి తాలూకా కృపా పొంది అతనికి భక్తి అని తాలూకా బీజము హృదయంలోని పుడుతుంది. ముందు అక్కడ గురు కృష్ణ అని చెప్పారు. గురువులు తర్వాత కృష్ణుడు. సాధు మహాత్ముల తాలూకా సాంగత్వం అయితాక గురువుని సద్గురువుని మనం పొందగలం. సో అందుకే ఈ శ్లోకంలోని చెప్తున్నారు, మాయాశక్తితో మనం ఎక్కువ స్ట్రగల్ చేయాల్సి వస్తుంది. మాయాశక్తి అది మన నైబర్స్ అవ్వచ్చు, మన పేరెంట్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరు మైండ్లో కూడా మాయా దూరి మనకు చెప్తారనమాట. అప్పుడు మనం దాన్ని క్వైట్ ఆపోజిట్ చేయాలి. ఒకటి తెలుసుకోవాలి, గుడికి వెళ్ళి భగవత్ కథ వింటే మనకి ఎప్పుడు అమంగళం అవ్వదు, అది మనకి ఎప్పుడు నష్టం అవ్వదు. భగవంతుడు ఎందుకంటే మనం గీతకి ప్రత్యక్షంగా ఉంచి చెప్తున్నాం. మనసుకి నచ్చింది మనం ఏం చెప్పేకున్నాం. జాదు మంత్రాలు తంత్రాలు విద్యలు సెట్టింగ్లు ఏం చేయలేదు మనం ఇక్కడ. భగవద్గీతకి ముందు పెట్టుకొని ఒక్కొక్క శ్లోకం తాలూకా మీనింగ్ ఏంటి అనేది మనం చెప్తున్నాం. సో దానికి ఇక్కడ దాసేది మూసేది ఏమి లేదు. సో అందుకే ఖచ్చితంగా సాధువుల తాలూకా, ఎందుకంటే సాధు మహాత్ముల తాలూకా జీవితం తాలూకా లక్ష్యం ఏంటి? భగవత్ ప్రాప్తి. ఇంకో లక్ష్యం ఏంటంటే అందరికీ మనతో పాటు తీసుకెళ్ళిపోతాం భగవంతుని దగ్గరికి, అదే లక్ష్యం. సో వీళ్ళ మాట వినాలా, లేకపోతే ఇంక ఇతరుల మాట వినాలా? పితా పితా న శిష్యత్, మాతా మాతా న శిష్యత్ అని చెప్తారు. గురు గురు న శిష్యత్. ఆ పిత ఆ తండ్రి తండ్రి కాదు, ఆ తల్లి తల్లి కాదు, ఆ గురు గురు కూడా కాదు. ఎవరైతే మీకు భగవత్ నుంచి విముఖం చేస్తున్నారు, దూరం చేస్తున్నారు, ఎవరైతే భగవంతుడికి దగ్గర చేస్తున్నారో అతనే తల్లి. ఆ తల్లి మీకు రియల్ తల్లి. ఎవరైతే ఏ తండ్రి అయితే మీకు భగవంతుడికి దగ్గర చేస్తున్నారో అతనే తండ్రి, అతనే గురువు. గురువు కూడాను ఒకవేళ భగవంతుడి దానికి దూరం చేస్తుంటే ఆ గురువు కూడా ఎవరు విడిచిపెట్టేశారు? గురువుని బలి చక్రవర్తి విడిచిపెట్టేశారు శుక్రాచార్యులకి. శుక్రాచార్యుల తాలూకా మాట మాటకి జవదాటిన వ్యక్తి, ప్రతి మాట కింకర బలి చక్రవర్తి. అంత అతని పరాక్రమితో, అతని శక్తితోని, గురు కృపతో, గురు శక్తితో అతను 3 లోకాలను జయించారు. కానీ ఎప్పుడైతే వామన భగవంతుడు వచ్చారో, ఇతను విష్ణు, మాయావి విష్ణు, ఇతను నీ దగ్గర తీసుకెళ్ళి 3 పాదాలు అడిగి నీకు మొత్తం హరిస్తారు, నువ్వు ఇవ్వక ఇతనికి. అరే భగవంతుడే స్వయంగా వచ్చారు నా దగ్గర అడగడానికి, ఈ సృష్టి అంతా అతందే, కానీ నాకు అడుగుతున్నారు. భగవంతుడు గురువు చెప్పిన మాట నేను వినను, భగవంతుడే వచ్చి అడుగుతున్నారంటే నేను ఎందుకు ఇవ్వను? ఖచ్చితంగా ఇస్తాను. భగవంతుడి నుంచి దూరం చేస్తున్నారు, భగవంతుడితో మనకి రిలేషన్ వేరే చేస్తానని చెప్పేసి శుక్రాచార్యులకి విడిచిపెట్టేశారు బలి మహారాజ్. గురువు నా శిష్యత్ అని చెప్పేసి చెప్పారు. అందుకే ఆ గురువు కూడా గురువు కాదు, భగవంతుడి దూరం చేస్తానంటే, భగవంతు సేవలను దూరం చేస్తానంటే. సో అందుకే గురువు కాకుండా, అమ్మ నాన్న కాకుండా ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడ వచ్చారు? అతనే ఫ్రెండ్స్ మనకి ఒకవేళ అతను దూరం చేస్తున్నారంటే, భక్తి చేయొచ్చురా, ఇంట్లోనే ఉండొచ్చు, భక్తి చేయొచ్చు, అన్ని ఉద్యోగం చేయొచ్చు, భక్తి చేయొచ్చు, మంచిదే, ఇది కరెక్టే, లేదని కాదు. నెక్స్ట్ ప్రశ్నలో దానికి ఇంకా చాలా వ్యాఖ్య ఇస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, దీనికి చెప్పాలంటే మొత్తం అంతా 3 days కూడా సరిపోదు. యోగ భ్రష్ట విజాయితే, ఈ ఏంటి యోగ చరిత మానస. మనకి ప్రతి సమయంలోని మాయాశక్తి మన మనసుని ఎవరి మాధ్యమంలోనూ ఒకరు వచ్చేసి ఈ యోగ మార్గం నుంచి మనకు తీయడానికి బయటకు తీస్తారు. ఇది కరెక్ట్. భక్తులు కూడా కొంత సమయం అప్పుడు
భగవంతుని దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే భక్తు రూపంలోని మాయా కూడా వస్తుంది, భక్తు రూపంలో కలియుగం కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. వాడు భక్తుడు కాదు, కానీ భక్తులు వెళ్ళే మార్గానికి ఆపడానికి కలియుగం స్వయంగా భక్తు రూపంలో వస్తుంది. ఎందుకంటే ఒక భక్తుడు ఇంకో భక్తుడికి చాలా నమ్ముతాడు, విశ్వాసం చేస్తాడు. సో అందుకే ముళ్ళుకి ముళ్ళుతో తీయాలని చెప్పేసి చెప్తారు కదా, ఆ భక్తుడి రూపంలో వచ్చేసి ఆ భక్తుడికి చెడగొడుతుంది అనమాట. కూసేగాడిది ఏదో మేసేగాడిది కూసేగాడిది చెడగొడుతుందని చెప్పేసి ఇదిగా ఈ విధానంగా తను ఈ విధానంగా పాడు చేస్తారనమాట. సో అది కూడా మనం థాట్ చేసుకోవాలి. ఏ భక్తులు మనకు కృష్ణ మార్గానికి తీసుకెళ్తున్నారు, భగవత్ మార్గానికి తీసుకెళ్తున్నారు, అది డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. ఎప్పుడు డెప్త్ నాలెడ్జ్ అంటే ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ భగవద్గీత పైన చేస్తే అప్పుడు మనకి ఏదో ఒక వర్డ్ చెప్పేసారు ఒక సాధువు అంటే అది గ్రంథంలో ఉన్నదా అన్ని చెక్ చేసుకోవాలి. గ్రంథంలో లేపింది ఏదైనా వాళ్ళు చెప్పారంటే అది మనం అసలు రాంగ్, అది అసలు కాన్సెప్టే కాదు, అది చాలా రాంగ్ కాన్సెప్ట్. సోకాళ్ళు కొన్ని భగవంతులు ఉన్నారు ఇక్కడ, ఇప్పటికీ సోకాళ్ళు పూజ చేస్తున్నారు, అనేక మందిరాలు అయిపోయి గుళ్ళు అయిపోయి. చెప్పండి ఏ వేదంలోని, ఏ శాస్త్రంలో, ఏది ఉపనిషత్తులో, ఏ పురాణంలోని వాళ్ళ పేరు ఉన్నది చెప్పండి. చెప్పకూడదు. అసలు ఏమీ లేకుండా గాయత్రి వచ్చేసింది, ఎవరికి ఆ ధర్మమే లేదు. గాయత్రి వాళ్ళకి సుప్రభాతం వచ్చేసింది, ఇదేంటి ఏ శాస్త్రంలో ఉన్నది? ఇదంతా ఏంటంటే ఇవంతా మాయా, ఇదంతా మాయా ప్రపంచం. మనకి భగవంతుని మార్గానికి తీసుకుని వెళ్ళే స్వచ్ఛమైన ఫ్రెండ్, రియల్ ఫ్రెండ్, రియల్ రిలేటివ్, రియల్ పేరెంట్. అంతేగాని ఎవరు పడితే ఎవరు రియల్ అయిపోరు. మనకి భగవంతుడితో సంబంధం ఉన్నది వ్యక్తులే మనకి సంబంధించిన వాళ్ళు. భగవంతుడికి సంబంధం ఇది నేను చెప్పుకుంటున్నాను, భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. They are behaving like that, they are worshipping God, but they are destroying the bhakta who is in this path. Now they are not worshipping, they are acting like worshipping, and they destroy it. Yes, of course they destroy, but they are acting like doing worshipping. There is no worshipping. If they are worshipping, why they disturb? They will not disturb. If really they are worshipping, they should not be disturbed. So, he is acting, that's why they are disturbed. Like a Kali Nemi. Kali Nemi is who? Ashura. They are in Kali Asura. So Kali Nemi is, the concept is totally different. So okay, next 38 number sloka. 38 कच्छिन्ना भया विभ्रष्टा छिन्ना भ्रमीव नश्यति अप्रतिष्ठा महाबाहो विमूढ़ ब्राह्मण पथि कच्छिन्ना भया विभ्रष्टा छिन्ना भ्रमीव नश्यति अप्रतिष्ठा महाबाहो विमूढ़ ब्राह्मणः पथि कच्छिन्न भय विभ्रष्टा छिन्ना भ्रमिव नश्यति अप्रतिष्ठ महाबाहो विमूढ़ ब्राह्मणः पथि कच्छिन्न भय विभ्रष्टा छिन्ना भ्रमिव नश्यति अप्रतिष्ठ महाबाहो विमूढ़ ब्राह्मणः पथि. ఎక్కడ చెప్తున్నా చూడండి. అయితే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు, కచ్చిన్న భయ విభ్రష్ట చిన్న భ్రమీవ నశ్యతి.
ఈ ప్రపంచంలో రెండు మార్గాలు ఉన్నాయి. 2 కంట మూడో మార్గం లేదు. సముదాయంగా వాస్తవంగా చెప్పాలంటే ఒకటి భౌతిక మార్గం, ఒకటి ఆధ్యాత్మిక మార్గం. भौतिक मार्ग is supporter of आध्यात्मिक मार्ग. ఆ? भौतिक भौतिक संसार is supporter of आध्यात्मिक. Without भौतिक things, we can't do this आध्यात्मिक thing at the same time. There is no, it's wrong. Prabhupada says that you have to read the Prabhupada purport. భౌతిక మార్గం ఏంటి అనుకుంటారంటే ధనం రావాలి, భౌతిక సుఖాలు మనకి పొందాలి, లాభం రావాలి, ఏదో మంచి తండ్రి పుణ్యము దాన ధర్మాలు చేద్దాం, స్వర్గలోకం వరకు వెళ్దాం. ఇది భౌతిక ప్రపంచ తాలూకా. స్వర్గలోకం వరకు వెళ్దాం, దాన ధర్మాలు చేద్దాం. ధర్మంకి ముందు ఉంటాడు, వెనకాలంటే అక్కడ అన్నదానం చేయాలంటే, ఎక్కడ గుళ్ళు కట్టాలంటే, ఎక్కడ దానం చేయాలంటే ముందు ఉంటాడు. అలాగని అతను ఆధ్యాత్మికులు ఉన్నారని చెప్పేసి అనుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. చూసారా ఎంత పెద్ద ప్రశ్న, ఎంత పెద్ద ఆన్సర్ ఇచ్చి. దాన ధర్మాలు చేస్తున్నాడు, గుళ్ళి గోపురాలకు వెళ్తున్నాడు అనే వ్యక్తికి అతను ఆధ్యాత్మికులో ఉన్నారు అని చెప్పేసి ఎంత భక్తిరా బాబు అతనికి అని చెప్పేసి చెప్పేసుకోకూడదు. భౌతిక సుఖం గురించి అతను అవన్నీ చేస్తున్నారు. ఆ భౌతిక ప్రపంచం అన్ని వ్యక్తులకు అల్టిమేట్ గోల్ ఏంటంటే స్వర్గంకి వెళ్దాం, పై లోకానికి వెళ్దాం, ఖచ్చితంగాను చనిపోయిన తర్వాత మనం స్వర్గానికి వెళ్తాం. అతనికి అంతే తెలుసు. స్వర్గం వరకే అతనికి వ్యాప్తము. స్వర్గం కంటే ఇంకే పైన లోకం ఉన్నదా? స్వర్గంలో వాళ్ళు పర్మనెంట్గా ఉండిపోతాం అనుకుంటారు. నాకెందుకండి, నేను చేస్తే నేనెందుకు నరకానికి వెళ్తాను? జీవితం అంతా దాన ధర్మాలు చేసుకుని ఉన్నాను. అన్నం లేపడానికి అన్నదానం చేశాను, వస్త్రం లేపడానికి వస్త్రదానం చేశాను, గుళ్ళు గోపులు కట్టించాను, బ్రాహ్మణులకి అందరికీ నేను సేవ ఇచ్చేసాను, ఏదో బోల్డ్ అంటారు. ప్రజలకు సేవ చేశాను, నా జీవితం అంతా ప్రజలపైనే, ప్రజల గురించి ఉన్నాను. ఆడ మోక్షం పొందుతాడేంటి? ఇది భౌతికమే. స్టిల్ భౌతికం ఎంత చేసినా కూడా. ఆధ్యాత్మికం అనేది చాలా టోటల్ రివర్స్, టోటల్ డిఫరెంట్. అది తెలుసుకోవాలి మనం ఇక్కడ. ఏంటి ఆధ్యాత్మికం అని? ఆధ్యాత్మిక తాలూకా థాట్స్, థింకింగ్స్, వే ఆఫ్ బిహేవియర్ టోటల్లీ డిఫరెంట్. ఆధ్యాత్మికం అని ఎక్కడైతే ఉన్నాదో అక్కడ భగవంతుడి ఇష్టము, భగవంతుడి తాలూకా ప్రీతి, భగవంతుడి యొక్క సుఖము, భగవంతుడి తాలూకా లాభం ఏంటి? భగవంతుడు. వాడికి లాభము డబ్బు కాదు, అతనికి లాభం పుణ్యం కాదు, అతని లాభం సన్మానం ప్రతిష్ట కాదు. అతనికి నేను ఆధ్యాత్మిక ఉండడం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి? భగవంతుడు నేను ఎంత రియలైజ్ అవుతున్నాను, భగవంతుడితో నేను ఎంత సంబంధం ఏర్పాటు చేసుకున్నాను, అదే చూస్తాడు అతను. ఆత్మానుభూతి అని చెప్పేసి చెప్పేదానికి చెప్పానుగా, ఆత్మానుభూతి పొందడం. ఆత్మానుభూతి పొందడం ఫస్ట్ శ్లోకం చెప్పాను. ఆత్మానుభూతి ఇది శరీరం, మనస్సు, బుద్ధికి చాలా పని. ఆత్మానుభూతి అంటే ఏంటి? చాలా సరే మనం అనుకున్నాం. ఏంటి ఆత్మానుభూతి అంటే? భగవంతుడితో పాటు ఉన్ని సంబంధాన్ని తెలుసుకోవడమే ఆత్మానుభూతి. అతను కళ్ళు మూసుకొని ఆత్మానుభూతి పొందేసాడు అని చెప్పేసి అనుకున్నాను. అది కాదు, సంబంధం కాదు, రాంగ్, టోటలీ రాంగ్. వాడు ఎంత పెద్ద ఆత్మానుభూతి వ్యక్తులు అనేస్తాం. భగవంతుడితో తనకు ఉన్ని సంబంధాన్ని తెలుసుకుని వ్యక్తి తప్ప అతను ఎవరు ఆత్మానుభూతి పొందలేదు. ఒకవేళ అటువంటి వ్యక్తి భగవంతుడితో తన సంబంధాన్ని తెలుసుకున్నారో అతను భగవంతుడు విడిచిపెట్టరు. అతను భగవంతుడి సుఖమే కోరుకుంటారు, అతను భగవంతుడి సేవే కోరుకుంటారు అతను. ఇది ఆత్మానుభూతి, ఇది ఆధ్యాత్మికం. ఒకరు గుడికి వచ్చేసి ఒకరు పెద్ద ధనమైన వ్యక్తి సింధూరం బొట్టు పెట్టుకొని పంచి కండువా వేసుకొని వచ్చేసాడంటే
ఎంత ఆధ్యాత్మిక చూడరు, ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసినా వాడికి ఎంత బిజినెస్ ఉన్నా కూడా చూడండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ గీత ఒప్పుకోకుంటుంది. ఆ రూపంలో తను వచ్చేస్తే అతను ఆధ్యాత్మికలో ఉన్నా అని చెప్పేసి చెప్పడం అది రాంగ్. అది గీత ఇక్కడ అసలు ఒప్పుకోకుంటుంది. గీత భగవంతుని వాణి. ఆధ్యాత్మికం ఏంటంటే అతను వస్తున్నారు భగవంతుడికి మెప్పించడానికి అవ్వాలి, భగవంతుడికి వినతి చెందడానికి అవ్వాలి, భగవంతుడికి ప్రార్థన చెందడానికి అవ్వాలి, భగవంతుడికి తను దర్శనం చెందడానికి అవ్వాలి. కానీ అవన్నీ కాదుగా. తను వచ్చేది వేరే. నేను వెళ్ళి అతను వచ్చేది కూడా హోదాలో వస్తాడు. గుడికి వచ్చేది కూడా ధనవంతుడు చూడండి, కండు ఆ పని చేసుకున్నాడు. నలుగురు పురోహితులు ముందు ఉండాలి, నలుగురు వెనకాల ఉండాలి, దర్శనం VIP చేయించాలి. ఏది ఆధ్యాత్మికం? ఇది అదృష్టం ఉందానికి అంతే. ఆ ధనం ప్రభావం వల్ల కొంత అదృష్టం ఉన్నది. అది ఆధ్యాత్మికం ఉందని చెప్పేసి కాదు. ఆధ్యాత్మిక కేవలం ఒకటే, భగవంతుడు ప్రీతి అర్థమే అతనికి ఆధ్యాత్మికం. ఇవాళ గుడి కట్టే మనం ఇక్కడ ఎవరి గురించి? గోవులు అంటే భగవంతుడికి ఇష్టం. సాధారణంగా ఒక అవతారం ఎత్తితే ఏడు రీజన్స్ ఉంటాయట భగవంతుడికి, కామన్ రీజన్స్ ఆఫ్ అపిరెన్స్ ఆఫ్ లార్డ్షిప్. సో దాంట్లోని ఫస్ట్ రీజన్ ఏంటంటే గోవులు. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తే ఫస్ట్ రీజన్ ఏంటంటే గోవుల్ని రక్షించడానికి వస్తారట. గోవులు రక్షించడానికి మనం కృష్ణుని ఇక్కడ పెడుతున్నాం. ఎందుకంటే గోవులు అంటే ఇష్టం, కృష్ణుని ఇక్కడ పెడితే కృష్ణుని చాలా ప్రీతి అర్థం, చాలా ప్రీతి ఉంటారు అని చెప్పేసి పెడుతున్నాం. ఇక్కడ గుడి కట్టడానికి రీజన్ ఉంది కదా, కృష్ణ ప్రీతి అర్థమే గుడి. గుడి ఏదో ఒకటి కట్టడానికి రీజన్ ఇంకేం లేదు. ఇది భక్తుల తాలూకా ఉద్దేశం. సో గుడి కట్టినా, అక్కడ ప్రసాదం వండినా, ఏం చేసినా కూడా కృష్ణ ప్రీత్యార్థం, భగవత్ ప్రీత్యార్థం. భగవంతుడికి పొద్దున్న లేపేసి మంగళారతి చేయడం భగవత్ ప్రీత్యార్థం. వినసొంపుగా అతనికి లేపాలి, మృదంగం మజిరాలు అన్నీ కొట్టేసి మ్యూజిక్తో, చూసారా మ్యూజిక్తో మనం అలారం పెట్టుకుంటాం, కి డిస్టర్బ్ అదే అలారం అంటే మనకి చిరాకేస్తుంది. కానీ మనం ఎలాగ భగవంతుడు లేపాలి, అది ఆ విని భగవంతుడు రే వచ్చారులే, చాలా మధురంగా ఉన్నది, అందరూ నా గురించి వే చేస్తున్నారు, లెగిసిపోవాలి. భగవంతుడు వశం అయిపోతారు లెగనానికి. ఆ మనం వచ్చే ఉద్దేశం ఏంటి, మంగళారతికి వస్తే తెలుస్తుంది. మరి ఎప్పుడైనా మంగళారతికి రండి, వస్తే తెలుస్తుంది అసలు ఆ భగవంతుడు ఎంత ప్లెజెంట్ మైండ్గా ఉంటారు, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లోని. అసలు మంగళారతి అటెండ్ అవ్వకపోయిన వ్యక్తి అసలు శుద్ధ వేస్ట్, ఈజ్ అ వేస్ట్ ఫెలో. మనిషిగా పుట్టి ఈజ్ లైక్ ఏ డాంకీ మంకీ. అండ్ స్పిరిచువల్ లైన్లో ఉన్న వ్యక్తి, ఎస్పెషల్లీ అతను బ్రహ్మముహూర్తం లెగిసి భగవంతుడు దర్శనం చేసుకోవాలి. సో విధానంగా టోటలీ ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద్, టోటలీ స్పిరిచువాలిటీ అనేది టోటలీ వేరా. అయితే ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఏంటంటే కచ్చిన్న భయబిభ్రిష్ట చిన్న భ్రమివ నశ్యతి అంటే ఒక మేఘము ఆకాశంలోని ఉన్నది, చిన్న మేఘం, అది వెళ్ళి పెద్ద మేఘంలో కలిసిపోయింది. ఆ పెద్ద మేఘంలో కలిసిపోవడం వల్ల ఆ మేఘానికి ఒక గుర్తింపు ఉన్నది, ఆ మేఘం వల్ల కొంత వర్షం పడుతుంది, ప్రయోజనం ఉన్నది. ఒకవేళ పెద్ద మేఘం నుంచి చిన్న మేఘం ఒకటి సెపరేట్ అయిపోయింది, అది గాలిలోనే ఉండిపోయింది, ఆకాశంలో ఉండిపోయింది, దానికి ఏ ప్రకార అస్తిత్వం లేదు, దానివల్ల వర్షం పడదు, ఏమీ లేదు, అది చిన్న. ఇక్కడ చెప్తున్నారేంటి, కచ్చిన్న భయబిభ్రిష్ట చిన్న భ్రమివ నశ్యతి. ఏదైతే చిన్న భ్రమివ నశ్యతి అంటే ఆ చిన్న మేఘం లాగా ఎలాగైతే నష్టం అయిపోయిందో, అలాగా జీవుడు భగవంతుడి మార్గంలో వెళ్ళినప్పుడు ఒకవేళ యోగచరిత మానస ఒకవేళ భ్రష్టం అయిపోతే వాడు ఆ మేఘంలాగా అయిపోతాడా, నష్టం అయిపోతాడా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. ఆ మేఘంలాగా యూస్లెస్ అయిపోతాడా,
ఆ మేఘంలాగా అతను అస్తిత్వాన్ని కోల్పోతాడా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ఈ పెద్ద మేఘం అనేది పరమాత్మ, జీవాత్మ అనేది చిన్న మేఘం. ఎప్పుడైనా ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోవడమే అల్టిమేట్ గోల్. ఈ జీవాత్మ పరమాత్మ నుంచి భిన్నం ఉన్నా కూడాను ఇతనికంటే అస్తిత్వం ఉంటుందా లేదా, మేఘంలాగా వేస్ట్ అయిపోతుందా ఈ జీవాత్మ, ఏంటి దీని పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ప్రభుపాద దీనికి మెల్లిమెల్లిగా ఆన్సర్ ఇస్తారు, ఒక్కోదానికి 7 ఆన్సర్లు ఇస్తారు. అయితే ప్రభుపాద ఇక్కడ చెప్తున్నారు, మూడు మార్గాలు ఉన్నాయి. అనేక మార్గాల్లోని స్ట్రైట్ ఫార్వర్డ్ మార్గం, కష్టం లేపిన మార్గం, సరళమైన మార్గం, కృష్ణ భావనామృత మార్గము. దీంట్లోని ఏ ప్రకారంగానూ తను భ్రష్టం అవడానికి ఛాన్స్ లేదు. భ్రష్టం అయినా కూడా ఏమవుతుందంటే ముందు చెప్తారు. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మార్గం. యోగ మార్గము, ధ్యాన మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము భగవత్ప్రీత్యార్థం కాదు. వీళ్ళు యోగ సాధన చేసేసి భగవంతుడు పొందడానికి సాధన చేస్తారు. భక్తి మార్గం అది కాదుగా. ఇది అన్ని విషయాలు భగవత్ప్రీత్యార్థం. ఒకరు భగవంతుడికి ఇంప్రెస్ చేయడానికి చేస్తున్న క్రియలు భగవంతుడు ఇంప్రెస్ అవుతారు లేదా? ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా భౌతిక ప్రపంచంలోని ఒక వ్యక్తికి మనం ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నాం పర్టికులర్గా. అయితే ఏం చేస్తాం మనం? ఆ వ్యక్తికి ఏ విధంగా నడుచుకుంటే, నడవడికలు మనం మార్చుతుంటే అతను ఖచ్చితంగా మన పైన ఇంప్రెస్ అవుతారు. ఆ విధానంగా మనం డ్రెస్ వేసుకోవడం, ఆ విధంగా మనం స్పెట్స్ వేసుకోవడం, ఆ విధంగా మనం కటింగ్ చేసుకోవడం, ఆ విధంగా మాట్లాడడం, అతనికి ఎలా నచ్చుతుందో అలాగ మనం తీర్చిదిద్దుకుంటే ఖచ్చితంగా అదే నాకు నచ్చినట్టుగా ఇతను చేస్తున్నారు అన్నట్టుగా ఇంప్రెస్ చేయొచ్చు. ఒకరు ఏంటనుకుంటే ఈ ధ్యాన మార్గము, జ్ఞాన మార్గం, కర్మ మార్గం నేను నాకు ఇంప్రెస్ చేసుకుంటాను, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను నాకు ఇంప్రెస్ అయిపోతే అహం బ్రహ్మాస్మి, నేను నాకు ఇంప్రెస్ చేసుకుంటే చాలు, ఖచ్చితంగా పరమాత్మ ఇంప్రెస్ అయిపోతారు అని అనుకుంటారు. సో ఒకరిని ఇంప్రెస్ చేయడానికి భగవంతుడిని ఇంప్రెస్ చేస్తున్నారు. భక్తి మార్గాన్ని కేవలం భగవంతుడికి ఇంప్రెస్ చేయడానికి ఆడు నడవరక, వాడు కట్టుబొట్టు, వాడు ఊర్ధపుండ్రం పెట్టుకుంటాడు భగవంతుడికి ఇంప్రెస్ చేయడానికి. వాడు గుడికి వచ్చినప్పుడు ధోతి కుర్తా వేసుకుంటాడు భగవంతుడిని ఇంప్రెస్ చేసుకోవడానికి. మాలా చేస్తాడు, మంగళారతి అటెండ్ అవుతాడు, జపం చేస్తాడు, కథ వింటాడు, భగవంతుడికి ఇంప్రెస్ చేయను కదా. మనకేదో భౌతిక ప్రపంచంతో లాభం రావడానికి కాదు ఇవన్నీ భగవంతుడికి ఇంప్రెస్ చేయడానికి మార్గాలే. కానీ ఇతర మార్గాలు తనకు తను ఇంప్రెస్ చేసుకోవడానికి. సో భగవంతుడికి ఇంప్రెస్ చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో ఖచ్చితంగా భగవంతుడు అదే నా గురించి ప్రయత్నిస్తాడు, సరే నేను ఖచ్చితంగా నీకు పొందుతాను అని ఈజీగా ఇంప్రెస్ అయిపోతారు. సో ఇది ప్రభుపాద తాలూకా పర్పోర్ట్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ వే కృష్ణ భావనామృతం అనేది. సో మూడో ప్రశ్న కాదు, ఇక్కడ ఇది చెప్పేసి మనం ఇక్కడ చదివేసి స్టాప్ చేసేసుకుందాం. ఏతన్మే సంశయం కృష్ణ చేతు మహర్ష శేషతః
తదన్యః సంశయ శాస్య చేత న ఉపపద్యతే ఏతన్మే సంశయం కృష్ణ చేతో మహస్య శేషతః త్వదన్య సంశయో శాస్య చేత న ఉపపద్యతే. హే కృష్ణ, నాదైతే సందేహాలు ఉన్నాయో అది మీరు తప్ప నాకు ఎవరు, మీరు త్రికాల దర్శనం, మీరు భూత భవిష్యత్తు వర్తమాన్ని అన్నీ చెప్పగలరు. అందుకే మీరు తప్ప నాకు ఈ సందేహాలని ఎవరు. ఒక చిన్న ప్రశ్న చేసేసి వాళ్ళ కథకి బంధిస్తారు. అర్జునుడు ఒకరికి ఇంప్రెస్ చేసి తపస్సు చేసేసి ఒక వరం పొందారు. ఎవరితో? మహాదేవులు. ఇంప్రెస్ చేసి ఏం పొందారు? పాశుపతాస్త్రం పొందారు మహాదేవులు. మహాదేవులు లాంటి వాళ్ళు ఉంటుండగాను ఆ ప్రశ్న అతను చెప్పొచ్చుగా, హే మహాదేవుల, నా సందేహాలు మీరు నాకు తీర్చండి అని చెప్పేసి. కృష్ణుడితో ఫ్రెండ్. కానీ ఏం చేశారు? మీరు తప్ప నా సందేహాలను ఇంకెవరు తీర్చలేరు, మీ బాణి తప్ప ఎక్కడి జగత్తు నుండి ఎవరికి సద్గతి ఉండదు. దాని అర్థం కృష్ణుడే సుప్రీం, కృష్ణుడే. సో అర్జునుడికి అనేక మార్గాలు ఉన్నాయి, అనేక మంది తెలుసు ఉన్నారు, కృష్ణుడి కంటే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి. కానీ కృష్ణుడి అంత పెద్ద ఎవరు ఇంకా లేరు, ఇంకెవరు లేరు అని చెప్పేసి బల్లగుడి చెప్పేశారు. కృష్ణుడే సుప్రీం, కృష్ణుడు ఏం చెప్పింది అది కరెక్ట్. అందుకే మీరు తప్ప నాకు ఇంకెవరు ఈ సందేహాలు. ఏతన్మే సంశయం కృష్ణ చేతుర్మహశేషతః ఏ సంశయాస్మ చేతన్నో ఉపపద్యతే అని చెప్తున్నారు. నాకు ఇంకెవరు లేరు, మీరే నాకు సందేహాలన్నీ దూరం చెయ్యాలి. ఏ సందేహాలు? ఏ సందేహాలు? యోగ చరిత మానస, ఎవరైతే పథభ్రష్టం అయిపోతారో యోగ చేస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని. మనం ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నా మన పరిస్థితి ఏంటి, మనం కరెక్ట్గా చేయకపోతే మన పరిస్థితి ఏంటి అని మనం ప్రశ్నించుకొని రేపు భగవంతుడు ఆన్సర్ ఇస్తారు. 7 నంబర్ శ్లోకం నుండి. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో